వెల్కమ్ టు TS24 న్యూస్. తెలంగాణ శాసనసభలో బడ్జెట్ క్లారిఫికేషన్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రజలను ఉద్యోగులను నిర్బంధించిన వారు ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వినే ఓపిక లేక సభ నుంచి వెళ్లిపోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న నాకు జరిగిన అవమానాలు రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి. ప్రజల సమస్యల కోసం మైక్ అడిగితే ఇవ్వని వారు నేడు మేము ప్రతి అంశానికి సమాధానం ఇస్తామన్నా వినకుండా పారిపోతున్నారు అని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, తమ ఆలోచనలన్నీ ప్రజల అవసరాల చుట్టూనే తిరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని బట్టి తెలిపారు. ఏదైనా కారణంతో ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబం వేదిన పడకూడదన్న ఉద్దేశంతో 1.20 కోట్ల ప్రమాద బీమా కల్పించామని, దీనివల్ల 7.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. గతంలో ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేసి భయంగా బతికించిన బీఆర్ఎస్ నేతలకు ఈ సంక్షేమం ఇష్టం లేకే సభను వీడారని విమర్శించారు. పేద విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి రావద్దన్న ఆలోచనతో పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. వారంలో 3 రోజుల పాలు, మరో 3 రోజులు రాగిజావా అందించాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా ఇంటర్ విద్యార్థులకు కూడా మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయబోతున్నామని, ఈ అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ప్రతిపక్షం బడ్జెట్ కాగితాలు చించి చెవిలో పెట్టుకొని వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని చెబుతూ ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు 14,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని, గత ప్రభుత్వం లాగా ఓట్ల కోసం ఔటర్ రింగ్ రోడ్డును కుదువబెట్టి డబ్బులు పంచే సంస్కృతి తమది కాదని హితవు పలికారు. సన్నధాన్యం పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. మత ప్రాంత భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించామని, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాల కోసం 50,000 కోట్లు కేటాయించామని బట్టి విక్రమార్క వివరించారు. వ్యక్తులుగా తాము చిన్నవాళ్లం కావచ్చు, కానీ తాము చేపట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియను మన్నించి చర్చలో పాల్గొనాల్సింది పోయి ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసం తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఆయన ప్రసంగాన్ని ముగించారు. కానీ ఎందుకో వారు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్తున్నాం అని చెప్పారు. అది కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్. అధ్యక్ష, వాళ్ళు సుదీర్ఘకాలం శాసనసభలో సభ్యులుగా ఉన్నారు. మరి దేనికి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏంటో కనీసం రూల్ బుక్ తీసి నేను ఫలానా దానికోసం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడుగుతున్నాను చెప్పనైనా చెప్పారంటే అది లేదు. చెప్పారు, వెళ్ళారు. స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే చాలా స్పష్టంగా ఇందులో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా నేను చదివి వినిపించాను అందరికీ. మభ్యపెట్టే మాటలు చెప్పం, ప్రశ్నించిన వారిని దూషించటం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. అది ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి అని చాలా స్పష్టంగా చెప్తూ మొదలుపెట్టమే కాదు, దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వారు ప్రశ్నించడానికి కావలసినంత సమయం సభలో మీరు ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా సహకరించింది. వేసవి ప్రారంభమైన తర్వాత వాతావరణం విచిత్రంగా మారింది. ఎండలు దంచుకొట్టాల్సి ఉండగా ఈ కాలంలో గమ్మత్తుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలుపగా దానికి తగ్గట్టుగానే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అకస్మాత్తుగా మంగళవారం సాయంత్రం కూడా వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడింది. వర్షానికి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారింది. నగరమంతా వర్షం కురుస్తుండటంతో హైదరాబాద్ వాసులు అవస్థలు పడ్డారు. నగరంలోని ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మ బండ, హైదర్ నగర్, భాగ్యనగర్ కాలనీ, వివేకానంద నగర్ కాలనీ,
కాలనీ, కుకట్పల్లి, జగద్గిరిగుట్ట, కేబీహెచ్బీ కాలనీ, బాలాజీనగర్, మూసాపేట్, ప్రశాంత్ నగర్, బాలానగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అమీర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం అవడంతో ఊరట చెందారు. వాతావరణం చల్లబడినా ఒక్కసారిగా వర్షం కురుస్తుంది. ఉక్కబోతతో అల్లాడిన ప్రజలు వర్షం కురుస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుండపోత వర్షానికి తోడుగా వడగళ్లు కూడా పడ్డాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని గుమ్మడిదల, ఐడిఏ, బొల్లారం, జిన్నారం తదితర గ్రామాల్లో భారీ వర్షం పడింది. నల్లటి మబ్బులతో అమీన్పూర్ కమ్ముకుపోవడంతో అక్కడ పరిస్థితి భయంకరంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని భారీ వర్షం పడగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదర్గూడ, అత్తాపూర్, బుద్వేల్, రాజేంద్రనగర్, కోకాపేట్, నార్సింగి, మైలర్ దేవల్పల్లి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం పడగా కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. 6 గ్యారెంటీల మీద ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం, అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరా. ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి చార్జ్ షీట్ వ్యవహారం ముందుకు తెచ్చారు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇది లొట్టపేస్ కేసు మాత్రమే అని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం గోరంతలు కొండంతలు చేస్తోంది. లేని కేసు ఉన్నట్టుగా మసిపూసి మారడికాయ చేస్తున్నారు. మేము ఎవరికైతే లబ్ధి చేశామని ఆరోపణ చేశారో వారి పేరే చార్జ్ షీట్ లో లేదు. ఆ కంపెనీ చైర్మన్, సీఈఓ పేరు ఎందుకు పెట్టలేదు అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం గోరంతలు కొండంతలు చేస్తోంది. లేని కేసు ఉన్నట్టుగా మసిపూసి మారడికాయ చేస్తున్నారు. మేము ఎవరికైతే లబ్ధి చేశామని ఆరోపణ చేశారో వారి పేరే చార్జ్ షీట్ లో లేదు. ఆ కంపెనీ చైర్మన్, సీఈఓ పేరు ఎందుకు పెట్టలేదు అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దీని వెనుక ఎన్ని వందల కోట్లు చేతులు మారాయి? దావోస్ మంతనాలు ఏంటి? తెర వెనుక బాగోతాలు ఏమిటి అని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ రోజు కూడా డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం తప్ప ఈ కేసులో ఏమీ లేదు. డబ్బులు బ్యాంకు నుంచి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ప్రభుత్వం ఎఫ్ఈఓ సంస్థ నుంచి రికవరీ చేయాలి. హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహించాం. ఈ రేస్ ద్వారా 700 కోట్ల పెట్టుబడులు ప్రభుత్వానికి వచ్చాయని నెల్సన్ అనే సంస్థ వెల్లడించింది అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. అందాల పోటీలతో ₹2 పెట్టుబడులు కూడా రాలేదు. అందాల పోటీకి వచ్చిన ఎల్లా మ్యాగీ అనే అమ్మాయి తనను వేశ్యగా చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంతో తెలంగాణ పరువు పోయింది. మెస్సీతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆటకు 100 కోట్ల ఖర్చయింది. రేవంత్ రెడ్డి నుంచి రికవరీ చేస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తమకు న్యాయస్థానాల మీద విశ్వాసం ఉందని, ఈ కేసు ఏ న్యాయస్థానంలో నిలవదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. నేనే మంత్రిగా విధానపర నిర్ణయం తీసుకున్నా మూసీపై చర్చ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వద్ద కాదు, ప్రజల వద్ద పెట్టండి. భయం ఉంటే 1000 మంది పోలీసులను పెట్టుకుని రండి అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. టీడీఆర్ అతిపెద్ద కుంభకోణం, కృత్రిమ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే డీడీఆర్లను కొంటున్నారు. ఇదొక ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మూసీ బాధితులకు టీడీఆర్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని తెలిపారు. జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మార్చి 25న పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ లో కలవరం మొదలైంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డి నివాసంకు వెళ్లారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ జీవన్ రెడ్డి మాత్రం రాజీనామాపై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి పీసీసీ చీఫ్ ముందే పార్టీ కండువ కప్పుతుండగా ఇక అవమానాలు చాలు, పీసీసీ చీఫ్ కు వేయాలని చెప్పారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. మరోవైపు జీవన్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడుగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ తో కలిసి తిరుగుతున్న డీసీసీ అధ్యక్షుడు నందయ్యను జీవన్ రెడ్డి నివాసంకు రాకుండా అడ్డుకున్నారు. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి కూడా జీవన్ రెడ్డిని కలిశారు. అప్పుడు కూడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డితో భేటీ తర్వాత మహేష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయొద్దని కోరామని మాట్లాడారు. ఈ క్రమంలో దీనిపై అంతిమ నిర్ణయం ఆయనదేనన్నారు. మరోవైపు పీసీసీ చీఫ్ వెళ్లిపోగానే జీవన్ రెడ్డి నివాసం పైన ఇందిరాభవన్ పేరుతో ఉన్న ఫ్లెక్సీని సైతం ఆయన అనుచరులు తొలగించారు. దీంతో ఈ పరిణామంతో జీవన్ రెడ్డి పీసీసీ చీఫ్ చర్చలు పూర్తిగా విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసినా తన భవిష్యత్ కార్యాచరణ ఏమి ప్రకటిస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు
ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నాను. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, తన భవిష్యత్ కార్యాచరణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ మంత్రి పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు మంత్రి పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల్లో ఎప్పుడు తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి ఉద్యమకారుల సేవలు ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేసిన చరిత్ర తనకు ఉందని గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడే నాయకులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు ఇబ్బందులు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. నిన్న ముఖ్యమంత్రితో తాను ప్రత్యేకంగా సమావేశం కాలేదని తెలిపారు. సచివాలయంలో ఇద్దరం ఎదురుపడినప్పుడు సాధారణంగా పలకరించుకున్నామని వివరించారు. దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ పైన రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ ను కలవడం కేవలం సాధారణ విషయమని చెప్పారు. ఆ సమయంలో రాజకీయాలతో పాటు అనేక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను కేటీఆర్ ముఖం మీదే చెప్పానని వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సొంతంగా 88 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. అంత మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తీవ్రమైన తప్పిదమని కేటీఆర్ కు తేల్చి చెప్పినట్లు వివరించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలను బలహీనపరచడం సరైన పద్ధతి కాదని హితవు పలికినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరగబోతున్న తరుణంలో ఆయన చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఉద్యమకారులకు పెద్దపీట వేయాలంటూ ఆయన పరోక్షంగా అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించినట్లు అర్థమవుతోంది. జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు మల్లారెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు కొత్తగా వచ్చిన మల్లారెడ్డి ఈసారైనా నిజాలే మాట్లాడతారని ఆశించానని, కానీ ఆయన మళ్లీ పాత పద్ధతిలోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి చమత్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జవహర్ నగర్ డంప్ యార్డును సమస్యను పూర్తిగా పరిష్కరించామని అప్పట్లో చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని శ్రీధర్ బాబు విమర్శించారు. మల్లారెడ్డి గారు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందని, అయితే గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మల్లారెడ్డి అంటే తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని, ఆయన సూచనలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు. నగరంలో పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రదేశాలను అన్వేషిస్తోందని మంత్రి వివరించారు. కేవలం జవహర్ నగర్ పైనే భారం పడకుండా హైదరాబాద్ నగరం నలుమూలలా కొత్త డంప్ యార్డులను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని, నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. సరే, పెళ్ళికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవహర్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి
మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే ఆడనే వేస్తున్నారు. పర్లే వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు, అది కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే TS24 న్యూస్.